మూవీ అయితే కొంచెం ఫాదర్ చుట్టే తిరుగుతుంది. స్టార్టింగ్‌లో అయితే ఫాదర్ కూరగాయలు తీసుకురావడానికి బయటికి వెళ్తాడు. అక్కడ నుంచి మూవీ స్టార్ట్ అవుతుంది. కొంచెం వాళ్ళ డ్యాడీ జాబ్స్ కోసం ఎన్నో అప్లికేషన్స్ పెడతాడు. కానీ ఏ ఒక్క జాబ్స్ రావు. అక్కడ నుంచి ఇంటికాడనే ఉంటాడు. ఇంట్లో పని చేస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళమ్మ జాబ్ చేస్తూ ఇంట్లో పోషిస్తూ ఉంటుంది. వాళ్ళకు ఒక అత్ ఆ ఇంట్లో వాళ్ళ అత్తయ్య కూడా ఉంటుంది. ఎప్పుడు చూసినా టీవీ చూస్తూ ఉంటుంది. వాళ్ళ భార్య, వాళ్ళ అమ్మ ఎప్ ఇంట్లో ఎప్పుడు చూసినా వాళ్ళ అత్తయ్య, వాళ్ళ డ్యాడీ ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. దాని తర్వాత మన హీరోని వెంట పడతాడు. తన రోడ్డు మీద కనిపించినప్పుడు తన వెంటే వెళ్తాడు వాళ్ళ ఇంటి దాకా. అక్కడ వాళ్ళ తెలిసిన రిలేటివ్ అమ్మాయి కనిపిస్తుంది. అప్పుడు అక్కడ మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానని వాళ్ళ అమ్మ నాన్నతో చెప్తాడు. హీరోని ఒకసారి షాక్ అవుతుంది. చెప్తారంటే మీ డాడీని తీసుకురా మాట్లాడదాం అని చెప్తారు. తీసుకొస్తానని చెప్తాడు. హీరో వాళ్ళ ఫాదర్ని వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు. అక్కడ ఏమీ చెప్పకుండా టీ తాగుతూ చెప్తాడు. ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానని వాళ్ళ డాడీ ముందు చెప్తాడు. వాళ్ళ డాడీ ఒకసారి షాక్ అయ్యి హీరోని బయటికి తీసుకెళ్ళి కొడతాడు. అక్కడ ఏం చెప్తాడంటే ఇది గట్టా ఒప్పుకోకపోతే డాడీలో డబ్బులు తీసింది అమ్మతో చెప్తానని బ్లాక్మెయిలింగ్ చేస్తాడు వాళ్ళ డాడీని. సరే అని ఒప్పుకుంటాడు. తర్వాత మళ్ళీ తిరిగి రూమ్లో వచ్చి అమ్మాయితో మాట్లాడతాడు. అమ్మాయి ఏం చెప్తుందంటే నాకు అంతకుముందే లవ్ ఫెయిల్యూర్ అయిందని చెబుతుంది. ఇది విని వాళ్ళ డాడీ షాక్ అవుతాడు. తర్వాత అమ్మాయి అందరూ రూమ్లో వెళ్ళి అమ్మాయికి నచ్చిందా నచ్చలేదా అని అడిగి చెప్తామని వెళ్ళి అడుగుతారు. అమ్మాయికైతే నచ్చిందని చెబుతుంది. మాకు ఓకే అని వాళ్ళు అంటారు. తర్వాత ఈ విషయం ఎలా చెప్పాలి హీరో వాళ్ళ అమ్మకి అని టెన్షన్ పడుతూ అన్నం తినేటప్పుడు అనుకుని చెప్పాలని అంటారు. అప్పుడు వాళ్ళకు టీవీ చూస్తున్న వాళ్ళ అత్తయ్య టీవీ చూస్తూ అలాగనే హార్ట్ అటాక్తో చనిపోతూ ఉంటుంది. సడన్గా చనిపోయిన తర్వాత షాక్ అవుతారు వీళ్ళు. అక్కడ వాళ్ళకు డబ్బులు అడగటానికి ఒకరు వస్తారు ఆ ఇంట్లో. అప్పుడు జాడీలో ఉన్న డబ్బులు ఎవరు తీశారని సీరియస్ అవుతుంది వాళ్ళ డాడీ పైన. అప్పుడు నేనే తీశానని ఒప్పుకుంటాడు వాళ్ళ ఫాదర్. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది నీకు ఖర్చులకి చాలా డబ్బులు నేనే ఇస్తున్నా. ఇవి మా అమ్మ డబ్బులు ఎందుకు తీసావని చాలా కోపంతో ఉంటుంది. అప్పుడు అందరూ వెళ్ళిపోతారు. ఈ కోపంతో మాట్లాడకుండా వాళ్ళమ్మ అస్థికలు తీర్థయాత్రలో కలపటానికి నేను వెళ్తున్నానని చెప్పి వెళ్తుంది. అప్పుడు ఇంట్లో వీళ్ళిద్దరు ఫాదరు కొడుకు ఇద్దరే ఉంటారు ఇంట్లో. ఇక్కడ హీరోని పిలిచి మాట్లాడుతూ మీ నాన్నకు డబ్బా ఫోన్ ఎందుకు టచ్ ఫోన్ కొనిపించమని డబ్బులు ఇస్తుంది 10,000. అప్పుడు వాళ్ళ డాడీ పుట్టినరోజుకి టచ్ ఫోన్ కొనిపించి ఇస్తాడు కొడుకు. ఎందుకు నాకు ఈ ఫోన్ అని అనుకుంటూ తీసుకొని దాన్ని అప్పుడు నైట్ పండుకున్న తర్వాత తెల్లారి లేచి చూస్తే మొబైల్కి బ్యాంక్ నుంచి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో 10 లక్షలు పడ్డాయని చూపిస్తుంది. అప్పుడు వీళ్ళు వాళ్ళ ఫాదర్ వాళ్ళ కొడుకు ఇద్దరు ఆలోచిస్తారు. ఒకసారి షాక్ అవుతారు. ఇంత డబ్బు మాకు ఎక్కడిది ఎవరు వేశారని చాలా షాక్ అవుతారు. అప్పుడు ఈ డబ్బు నిజమా అబద్ధమని కనుక్కోవటానికి చాలా రకాలు ప్రయత్నిస్తారు. చాలామందికి ఫోన్ కూడా చేస్తారు. కానీ మేమెవరు వేయలేదని అంటారు. అప్పుడు లో వెళ్ళి ఈ డబ్బులు నిజమా అబద్ధం అని చెకింగ్ చేయించుకోవటానికి వెళ్తారు. అక్కడ చెకింగ్ చేయించుకున్న తర్వాత ఈ డబ్బులు మీవే అని వాళ్ళు చెప్తారు బ్యాంక్ వాళ్ళు. అక్కడ నుంచి షాక్ అయ్యి అక్కడ బ్యాంక్లో ఇన్ని డబ్బులు ఉన్నాయని వాళ్ళు చెక్ బుక్ ఇస్తారు వీళ్ళకు. అక్కడ నుంచి ఇంటికి వస్తుంటే ఇంటి ముందు క్యూ కట్టి ఉంటారు. వాళ్ళకి అందరికీ వీళ్ళు డబ్బులు ఎవరికెవరికి ఎంత ఇయ్యాలో అందరికీ ఇచ్చేస్తూ ఉంటారు. అప్పుడు అన్ని డబ్బులు ఇచ్చేసిన తర్వాత కొన్ని డబ్బులు ఉండిపోతాయి. ఆ డబ్బులు కూడా వాటిలో ఇంటి అవసరాల కోసం కొన్ని వస్తువులు తీసుకుంటారు. ఆ డబ్బులు కూడా చాలా డబ్బులు ఖర్చు పెడతారు. వాటిలో కొన్ని తన భార్య ఫోన్ చేసి నీకు డబ్బులు పడ్డాయా ఇంకోట్లో అని చెప్తుంది. పడ్డాయి అని చెప్తాడు. ఆ డబ్బులు మా అమ్మాయి 10 లక్షలు ఎల్ఐసి వాళ్ళు వేశారని నీ అకౌంట్కి వచ్చాయా రాలేదా అని అడుగుతుంది. వచ్చాయని చెప్తాడు వాళ్ళ డాడీ. అప్పుడు ఇతను షాక్ అవుతాడు. డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి. నా భార్యకి ఏం చెప్పాలి అని సమాధానం అంటాడు. ఆ 10 లక్షలతో మన ఇల్లు కట్టించుకోవాలని అంటుంది. నా తమ్ముడు వస్తాడు అని చెప్తుంది. తర్వాత వాళ్ళ బామ్మర్ది వస్తాడు. అప్పుడు ఇతనికి ఫస్ట్ నుంచి జరిగిన మ్యాటర్ మొత్తం వాళ్ళ ఫాదరు హీరో ఇద్దరు చెప్పేస్తారు. డబ్బులు ఎలా వచ్చాయి ఎలా పోయాయి ఇప్పుడు ఎంత ఉన్నాయి మొత్తం చెప్తారు. అన్ని ఖర్చు అయిపోయిన తర్వాత 4 లక్షలే ఉన్నాయని చెప్తారు. ఆ 4 లక్షలు కూడా డబుల్ చేయవచ్చని ఐడియా ఇస్తాడు. ఆ డబ్బులు వేరే బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తే డబుల్ వస్తుందని చెప్పిన తర్వాత వేరే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తాడు.
4 రోజుల్లో వస్తాయనే డబ్బులు అసలే రాకపోయేసరికి ఆ 10 లక్షలు తిరిగి తేవాలని, లేకపోతే నా భార్య చంపేస్తుందని ఎక్కడెక్కడో అడుగుతారు. తీసుకున్న సొమ్ము అన్ని వస్తువులు కూడా అన్నీ అమ్మేస్తారు. అన్నీ అమ్మినా అంత డబ్బు రావు కూడా. ఎక్కడైనా అప్పు తెద్దామని తెస్తారు. ఒక 10 లక్షలు మళ్ళీ తెస్తారు. తెచ్చిన తర్వాత ఆ డబ్బులు కూడా ఫోన్ చేసి నేను ఇంటికి వస్తున్నా రేపు అని చెప్తుంది. అప్పుడు వెళ్ళేసి అతను ఇంటికి వచ్చి 10 లక్షలు చెక్ ఇస్తాడు. అప్పుడు ఆ 10 లక్షలు అప్పు తెచ్చిన కాడ మీ 10 లక్షలు మీకు ఇచ్చేస్తా అంటున్నప్పుడు నాకు 10 లక్షలు కాదు 20 లక్షలు కావాలని అన్నప్పుడు 20 లక్షలు డ్రా చేసి బ్యాంక్ నుంచి తీసుకుని వెళ్తారు. హీరో పరిగెత్తుకుంటూ వచ్చి వీళ్ళ దగ్గర అమ్మ రాజీనామా చేసిందని ఇంటికాడ ఉందని అంటుంది. అప్పుడు వాళ్ళ డాడీ షాక్ అవుతాడు ఇంటికి వచ్చి. ఏమి ఎందుకంటే తన భార్య రాజీనామా చేసిన తర్వాత డ్యాన్స్ చేయడం, ఇల్లు మొత్తం సందడిగా ఉండడం అని చూసి అన్ని షాక్ అవుతాడు. ఇప్పుడే చెప్పుతుంది, ఏమండి నీకు జాబ్ వచ్చిందని, ఇన్ని సంవత్సరాల నుంచి వెయిటింగ్ చేసింది జాబ్ వచ్చింది అని చెప్తుంది. అప్పుడు షాక్ అవుతాడు. మీడియా వచ్చి అడుగుతారు, ఎన్ని సంవత్సరాల తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఎలా ఉంది మీకు ఎక్స్పీరియన్స్? జాబ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అంటాడు. కానీ ఈ మూవీ అయితే ఫ్యామిలీ డ్రామా చుట్టే తిరిగింది. కొడుకు నాన్న చుట్టే తిరిగింది. మిగతా డబ్బు చుట్టూ తిరిగింది. డబ్బు ఉన్నప్పుడు ఒక లెక్క, లేనప్పుడు ఒక లెక్క ఎలా ఉంటారో అలా చూపించారు మూవీ అయితే. కొంచెం పర్వాలేదు, చూడొచ్చు. అందులో ఈ మూవీ కూడా జాబ్ ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది అలా కూడా చూపించారు. చివరికి ఈ మూవీలో ఆ డబ్బులు ఎవరివో అని తెలిసిపోతుంది. హీరో ప్రేమించిన వాళ్ళ ఫాదర్దే ఆ డబ్బులు పోయినవి 10 లక్షలు చివరికి తెలిసిపోతుంది బ్యాంక్ మేనేజర్ ద్వారా. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ న్యూస్ ఛానల్ ఫ్రెండ్స్.